ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఇక్కడ ఏమవుతుంది? అందరూ పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా, అది సృష్టింపబడిన ప్రతిదీ. ఇక్కడ ఏం చెప్తుంది? పరలోకంలో సృష్టింపబడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరు? దేవదూతలు. అలాగే భూలోకంలో సృష్టింపబడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరు? మనుషులు. అలాగే పరలోకమందును భూలోకమందును భూమి కింద పాతాళంలో కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. అలాగే సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వ సమూహమును అవి ఏం చేస్తున్నామంటే సింహాసనుడైన వానికి గొర్రెపిల్లకును. ఇక్కడ సింహాసనుడైన వాడు ఎవరు? తండ్రి. అలాగే గొర్రెపిల్ల అంటే క్రీస్తు వారు. ఇక్కడ ఏమంటున్నారంటే సింహాసనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలగాలి అంటున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు సృష్టింపబడితే ఇక్కడ ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను భూమి కిందను సముద్రం ప్రతి సృష్టము అంటే ఈ ప్రపంచంలో సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఎవరికి ఆరాధన చేస్తున్నాం? అక్కడ సింహాసనమైన వానికి గొర్రెపిల్లకు. సృష్టింపబడినవన్నీ ఒక పక్కన ఉంటాయి, తండ్రి కుమారుడు పక్కన ఉన్నారు. అంటే ఈయన సృష్టింపబడిన వ్యక్తి కాదు. సృష్టింపబడిన ప్రతి సర్వము అంటాడు. అంటే పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద కానీ సముద్రంలో ప్రతి సృష్టము. ఇక్కడ సింహాసనైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలగాలి అంటున్నారు. యుగయుగములు. అలా యుగయుగములు ఉండేది ఎవరంటే ఒక దేవుడు మాత్రమే. ఎటర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని నిత్యత్వం. అలా ఉండేది ఎవరంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. యుగయుగాలు అలా ఉండేది ఎవరంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు తండ్రికి అలాగే కుమారుడికి పరిశుద్ధాత్మకి కూడా యుగయుగములు ఘనత మహిమ ప్రభావం కలుగుతుంది అన్నమాట.